సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అందరికీ నమస్కారం అండి. నా వాయిస్ బానే ఉంది కదా, క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉంది. ఓకే అండి. సో మనము ప్రీవియస్ గా 2 క్లాసెస్ నుంచి ఛందస్సు గురించి తెలుసుకుంటున్నాం. ఛందస్సు అంటే ఒక శ్లోకంలో గాని ఒక మంత్రం గాని అందులో ఉండే పాదాలలో ఒక్కొక్క పాదంలో ఎన్ని అక్షరాలు ఎన్ని వర్ణాలు ఉన్నాయి అనేది చెప్పేది మనకి ఛందస్సు. ఒక్క పాదంలో 8 ఉన్నాయి అనుకోండి, దాన్ని అనుష్టుప్ ఛందస్సు అంటాము. అలా మొత్తం శ్లోకంలో ఎన్ని ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. ప్రతి దానికి యూజువల్ గా 4 పాదాలు ఉంటాయి. సో అనుష్టుప్ ఛందస్సులో 32 అక్షరాలతో ఒక శ్లోకం కంప్లీట్ గా ఉంటుంది. ఓకేనా? అది ఒక కాన్సెప్ట్. అంటే మనకి ఒక్క అక్షరం నుంచి 26 అక్షరాల వరకు ఒక్కొక్క పాదంలో ఉండే వాటికి ఛందస్సు పేర్లు ఇచ్చారు. మనం ఆ లిస్ట్ షేర్ చేశాను కదా, అదొక్కసారి చూడండి. 1 నుంచి 26 అక్షరాలు ఉండొచ్చు. 26 కన్నా ఎక్కువ అక్షరాలు ఉంటే వాటిని ఏమంటారు అనుకున్నాం? దండకం. వెరీ గుడ్. సో 1 నుంచి 5 వరకు ఎక్కువ వాడరు, కానీ వాటిని రికగ్నైజ్ చేశారు కాబట్టి అవి కూడా ఛందస్సులో భాగమే. 6 నుంచి 12 వరకు వైదిక ఛందస్సు, ఇది వేదాలలో వాడబడిన ఛందస్సు. ఆ తర్వాతవి 13 నుంచి 26 వరకు లౌకిక ఛందస్సు. ఇవి మనకి లౌకిక సంస్కృతంలో అంటే వేదాల తర్వాత అంతా మనకి పద్యాలు గాని మిగతావి పురాణాలు గాని వీటన్నింటిలో వాడిన ఛందస్సు ఇదనమాట. వేదాలు అనేవి అపౌరుషేయాలు, అవి ఎవరు రాసినవి కాదు అని తెలుసుకున్నాం. అందులో ఉండే ఛందస్సు వైదిక ఛందస్సు. అందులో 6 అక్షరాలు, 7 అక్షరాలు, 8 అక్షరాలు, 9 అక్షరాలు, 10, 11, 12 ఇన్ని అక్షరాలతో ఒక్కొక్క పాదం ఉండేటట్టుగా మనకి అవి చెప్పబడ్డాయి. వాటిని దర్శించిన కొంతమంది ద్రష్టలు మనకి వాటిని అందించారు. ఓకేనా? ఇవి ఎక్కడ రాయబడలేదు. ఇప్పుడు కొంచెం టెక్నాలజీ అడ్వాన్స్ అయిన తర్వాత ఈ మధ్య రాసి మనకు అందించారు తప్ప అవి ఎవరో రాశారు వాటిని మనం నేర్చుకుంటున్నాము అనేది కాదు. ఓకేనా? సో మనం ఛందస్సులు ఎన్ని రకాలో తెలుసుకున్నాము, దండకం అంటే ఏంటో తెలుసుకున్నాము. ఆ తర్వాత ఒక్కొక్క ఛందస్సులో, ఈ లౌకిక ఛందస్సులలో వృత్తాలు ఉంటాయి. లౌకిక అంటే వైదిక ఛందస్సులో కూడా వృత్తాలు ఉన్నాయండి. వృత్తం అంటే ఏంటి అంటే అక్షరాల అమరిక. ఆ అక్షరాల అమరికను బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రిష్టుప్ ఛందస్సు తీసుకుందాం. త్రిష్టుప్ ఛందస్సులో 11 అక్షరాలు ఉంటాయి. ఈ 11 అక్షరాలని ఏ క్రమంలో ఉంచాలి? ఒక దీర్ఘము, ఒక హ్రస్వము, ఒక ద్విత్వాక్షరము, ఇట్లా ఏ ఆర్డర్ లో పెడితే మనకి అది ఒక లయబద్ధంగా పాడడానికి వస్తుంది అనేది డిసైడ్ చేసేది వృత్తం. ఛందస్ అంటే నంబర్ ఆఫ్ లెటర్స్. 11 అక్షరాలు ఉంటే త్రిష్టుప్ ఛందస్సు, దాంట్లో ఎన్నైనా వృత్తాలు ఉండొచ్చు. 12 అక్షరాలు ఉంటే జగతి ఛందస్సు, దాంట్లో కూడా ఎన్నైనా వృత్తాలు ఉండొచ్చు. అంటే ఇప్పుడు 10 అక్షరాలు ఉన్న ఛందస్సుకి ఎన్ని వృత్తాలు ఉంటాయి అనుకున్నామండి? ఎవరైనా చెప్తారా? 1024. ఓకే, ఎలా చెప్పారు? హారతి గారా? ఎవరండి చెప్పింది? యాక్చువల్ గా నాకు డివైస్ మారింది, దాంట్లో కొన్ని మిగతా వాటిలాగా ఉండదండి. నాకు ముందర ఉన్నట్టు నాకు ఎవరు చెప్తున్నారు, ఎవరు మాట్లాడేది అవి ఏం కనిపించట్లేదు. అది కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ ఓకే, ఎవరు చెప్పింది? నర్మదా గారు. ఓకే, ఫైన్ అండి. ఎలా చెప్పారు? మొన్న మీరు PDF పెట్టిరు కదా మేడం, అందులో చూసినాను మేడం, రాసుకున్నాను. ఓకే, వెరీ గుడ్. అంటే అసలు వాడు ఏం చెప్పాడు అంటే 10 అక్షరాలు ఉంటే 2 to the power of 10 వృత్తాలు వస్తాయి. 26 అక్షరాలతో మీరు ఒక పాదం రాస్తే
దానికి 2 to the power of 26 వృత్తాలు చేయొచ్చు. మొత్తం 13,42,00,000 ఎక్సెట్రా ఇంకొంచెం ఇంకో 2-3 నంబర్స్ యాడ్ అయితే అన్ని వృత్తాలు చేయొచ్చు అన్నమాట. 13 కోట్ల వృత్తాలని మనం తయారు చేసుకోవచ్చు. మేడం ఒకసారి వృత్తం అంటే మరోసారి చెప్పరా? ఛందస్ అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్. కరెక్ట్ కరెక్ట్. వృత్తం అంటే వృత్తం అంటే ఆ లెటర్స్ ని ఇప్పుడు 11 లెటర్స్ అనుకున్నారు అనుకోండి, మీరు త్రిష్టుప్ ఛందస్సు రాయాలనుకున్నారు మీరు ఒక పద్యాన్ని, ఒక శ్లోకాన్ని ఓన్ గా, ఓకేనా? 11 అక్షరాలు తీసుకుంటారు. ఓకే, అక్షరాల్లో ఏది గురువుగా ఉండాలి, ఏది లఘువుగా ఉండాలి అనే దానితో 3 అక్షరాలు ఒక గణం అనుకున్నాం కదా. ఆ గణాల అమరికను చెప్పేది వృత్తం. అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ లఘు రావాలా, గురువు రావాలా, సెకండ్ లెటర్ లఘు రావాలా, గురువు రావాలా అనేది డిసైడ్ చేస్తుంది అన్నమాట వృత్తం అనేది. దాని వలన మనకి ట్యూన్ ఫామ్ అవుతుంది. గణాల అమరిక, గణాల అమరిక వృత్తం అంతే. అక్షరాల అమరిక వలన గణాల అమరిక వస్తుంది. ఆ గణాల అమరిక నాకు మీదే బ్రేక్ అవుతుంది, అందరికి బ్రేక్ అవుతుందండి. ఎవరన్నా మాట్లాడతారా? అందరికి బ్రేక్ అవుతుందా? ఆవిడదే ప్రాబ్లమా? మీది వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది మేడం. లలిత గారు మీదే బ్రేక్ అవుతుంది, మీరు లీవ్ అయ్యండి. ఓకేనండి, సరే అయితే నేను ఫోన్ నుంచి లాగిన్ అవుతానండి. అలాగేనండి. ఓకే ఓకే ఓకే. ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఆవిడ వదిలేద్దాం, లలిత గారిది వాయిస్ క్లారిటీ లేదు. ఇంకెవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? వృత్తం అంటే ఏంటి, ఛందస్సు అంటే ఏంటి, ఇవన్నీ అర్థమయ్యాయా మీ అందరికి? జయ శ్రీకృష్ణ, అర్థమైనయా అవ్వలేదా? అయ్యింది మేడం. ఓకే ఓకే అండి, ఫైన్. ఇప్పుడు మనం లాస్ట్ వీక్ ఏమేమి తెలుసుకున్నాము, త్రిష్టుప్ ఛందస్సులో ఏ వృత్తాలు ఉంటాయి అనేది తెలుసుకున్నాం కదా. త్రిష్టుప్ ఛందస్సులో ఏం వృత్తాలు ఉన్నాయండి? ఇంద్ర, ఉపేంద్ర వజ్ర, అలా ఒక 3 రకాలు ఉన్నాయండి. ఇంద్ర వజ్ర, ఉపేంద్ర వజ్ర, త్రిష్టుప్, ఇంకొకటి ఉపజాతి. త్రిష్టుప్ అనేది త్రిష్టుప్ అనేది ఛందస్సు పేరు. అలాగే మహోదయ. సో వీటిల్లో వృత్తాలు ఏంటి అంటే ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర, ఉపజాతి. ఇంద్రవజ్రాలో గణాలు ఎలా ఉంటాయి అని అంటే, ఇంద్రవజ్ర త జ 2 గురువులు మిగిలిపోతాయి. ఎందుకు? 11 అక్షరాలు, ఒక్కొక్క గణము 3 అక్షరాలు అంటే 9 అక్షరాలు అయిపోయాయి. 3 గణాలకి 2 అక్షరాలు మిగిలిపోయాయి అంటే 11 అక్షరాలు అయ్యాయి. సో త జ గ గ మిగిలిపోతుంది, గాలు మిగిలిపోతాయి. త జ గౌ అనేది ఇంద్రవజ్రాలో వచ్చే వృత్తం యొక్క అక్షరాల అమరిక. త అంటే తగడం అంటే ఏంటండి? తగడం అంటే గురువు, గురువు లఘువు. అంటే ఫస్ట్ గురువుతో స్టార్ట్ చేయాలి, తర్వాత వెంటనే గురువు ఉండాలి, తర్వాత లఘువు ఉండాలి, అప్పుడు తగడం వస్తుంది. అలా వాళ్ళు రాసుకోవడానికి వీలుగా పెట్టుకున్న, ఎలా అమర్చాలో చెప్పే విషయము వృత్తము. ఓకేనా? ఆ వృత్తం వల్ల మనకేంటి వస్తుంది అంటే, మనం ఎలా దాన్ని పాడాలి, లేకపోతే ఎలా మనం చదవాలి ఆ శ్లోకాన్ని అనేది మనకి తెలుస్తుంది. రాసే వాళ్ళకేమో అక్కడ అక్షరాలు ఎలా పెట్టాలి అనేది చెప్తుంది వృత్తము. మనకి చదివే వాళ్ళకి ఎలా చదవాలో తెలియజేస్తుంది. ఓకేనా? అర్థమైందా ఈ కాన్సెప్ట్? అర్థమైంది మహోదయ. ఓకే, ఇప్పుడు మనకి సమవృత్తం, విషమ వృత్తం, అర్థ సమవృత్తం అని 3 ఉంటాయండి. సమవృత్తంలో 4 పాదాలలో ఒకటే వృత్తం ఉంటుంది. ఒకటి ఇప్పుడు ఇంద్రవజ్ర తీసుకున్నాం అనుకోండి, లోకాభిరామం తీసుకున్నాం, అందులో ఫస్ట్ పాదం లోకాభిరామం రణరంగ తీరం, అది తాత జ గగా వచ్చింది. రాజీవ నేత్రం రఘువంశనాథం, ఇది కూడా అలాగే వస్తుంది. కారుణ్య రూపం కరుణాకరంతం, ఇది కూడా అలాగే వస్తుంది. శ్రీరామచంద్రం
శరణం ప్రపద్యే. ఇది కూడా త గ అనే వస్తుంది. ఓకేనా? సో 4 పాదాలు ఒకటే వృత్తంలో ఉంటే సమవృత్తం అంటారు. అర్ధ సమవృత్తం అంటే 1, 3, 2, 4 పాదాలు సేమ్ వృత్తంలో ఉంటుంది. అలా మారుతూ ఉంటుంది కూడా. 1, 2 ఒక వృత్తంలో, 2, 3, 4 ఒక వృత్తంలో, ఇట్లా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. మనకు అవన్నీ అంత డీటెయిల్స్ అవసరం లేదు. వృత్తములు అంటే అన్ని పాదాలలో ఒకే వృత్తము లేకుండా 2 పాదాలు సేమ్ గా ఉండి ఇంకొక 2 పాదాలు సేమ్ గా ఉంటే అర్ధ సమవృత్తం. అర్ధ అంటున్నారు కదా, హాఫ్ సేమ్ అన్నమాట. ఓకే. విషమ వృత్తం అంటే ఏ పాదము ఇంకొక పాదంలో సేమ్ వృత్తం ఉండదు. అంటే ఫస్ట్ పాదం ఒక వృత్తం, సెకండ్ పాదం ఒక వృత్తం, థర్డ్ పాదం ఇంకో వృత్తం, అట్లా 4 వృత్తాలు ఉంటే అది విషమ వృత్తం అంటారు. ఓకేనా? ఇప్పుడు మనకి 2, 4వ పాదం ప్రతి దాంట్లోనూ యుక్కు అంటారు అనమాట. 2వ పాదాన్ని 4వ పాదాన్ని యుక్కులు అంటారు. ఓకే. 1వ పాదాన్ని 3వ పాదాన్ని విషమములు అంటారు. బేసి సంఖ్య వాటినేమో విషమములు అంటారు, సరి సంఖ్య వాటినేమో యుక్కులు అంటారు. ఓకేనా? ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జగతి ఛందస్సు. జగతి ఛందస్సులో ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఇవన్నీ మీరు బై హార్ట్ అలా ఏం చేయక్కర్లేదండి. అది చాలా కష్టమైన పని, అవసరం లేని పని. జస్ట్ చూసి అర్థం చేసుకోవడానికి మాత్రమే. చెప్పండి నర్మదా గారు. 12 అండి. 12 ఉంటుంది. 12. వెరీ గుడ్. ఓకే. సో ఈ 12 అక్షరాలని ఎన్ని గణాలుగా విభజించవచ్చు మనం? 4 గణాలు. ఓకే. సో తోటకము అనేది ఒక వృత్తం అన్నమాట. ఈ తోటకము అనే వృత్తము ఏ ఛందస్సులో వస్తుందండి? నాకు మీరు అందరిలా సైలెంట్ గా ఉంటే అర్థం అవుతుందో అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంకా బాగా తెలియలేదండి. ఏం తెలియలేదు. అదే ఇది కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, అందుకనే అంత పెద్దగా. ఎవరండి మాట్లాడేది? నర్మదా గారు మీరేనా? అన్నపూర్ణ అండి. అన్నపూర్ణ. అంటే మీరు అన్మ్యూట్ లో ఉన్నారు కదా, మీరేమో అనుకున్నా, నాకు కనిపించట్లేదు పేర్లు, అందుకు. మిగతా వాళ్ళకి ఇంకెవరికైనా అర్థం కాలేదండి, లేకపోతే ఎవరికీ అర్థం కాలేదా? అందరూ ఒక్కొక్కసారి మహోదయ మీరు చెప్పింది అర్థమవుతుందండి, తెలుసుకుంటున్నాను. కానీ ఆన్సర్ చెప్పాలంటే కొంచెం తెలియట్లా ఎలా అనేది. అంతేనండి. గుర్తుండట్లేదు. గుర్తుండవండి, పర్వాలేదు. అంటే రాసుకుంటున్నారా, నోట్స్ లాగా రాసుకుంటున్నారా ఎవరన్నా? రాస్తున్నాను. అంటే కాన్సెప్ట్ అర్థమైందా లేదా అన్నది ఒక్కటే ఇంపార్టెంట్ అండి నాకు. మీరు గుర్తు పెట్టుకోవాలని కూడా నేను అనుకోవట్లేదు. బట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ వృత్తాలు ఈ ఈ ఛందస్సుకే వస్తుంది అనేది గుర్తుండాలి, అది తెలియాలి. ఓకేనా? ఇప్పుడు త్రిష్టుప్ ఛందస్సులో ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర, ఉపజాతి, ఇంకా చాలా ఉంటాయి ఆప్షన్స్. ఇవి ఫేమస్ వి. ఈ 3 ఈ వృత్తంలో ఈ ఛందస్సులోనే వస్తాయి. వీటిని వేరే ఛందస్సులలో ట్రై చేస్తే ఆ గణాల అమరిక ఏదైతే ఉందో అది రాదు. ఓకేనా? అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు జగతి ఛందస్సులో 12 అక్షరాల ఛందస్సు ఇది. దీంట్లో ఫేమస్ వి తోటకము, భుజంగ ప్రయాతము, వంశస్థము. ఓకే. ఇందులో తోటకము అనే దానికి స స స స 4 గణాలు వస్తాయి. సగణం అంటే ఏంటి? లఘువు, లఘువు, గురువు. ఓకే. సో లఘువు, లఘు, గురువు, లఘు, లఘు, గురువు, లఘు, లఘు, గురువు, లఘు, లఘు, గురువు, అంతే. అలా వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏమో కమలాకుచ, నాకు ట్యూన్లు రావు, భయంకరంగా ఉంటాయి. కమలాకుచ చూచుక కుంకుమతో చేయండి. వచ్చిందా? సగణం 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 వచ్చిందా?
నియతారుణతా తులనీలతనో అనేది రెండో లైన్. ఇవన్నీ మేము యాక్చువల్గా సార్ చెప్పినప్పుడు విని నెక్స్ట్ ఇంటర్నెట్ లో వెతుక్కుని వాటిని చేసుకుని రెడీగా పెట్టుకునే వాళ్ళం అనమాట. వచ్చింది అప్పుడు మహోదయ అలానే. వెరీ గుడ్. కా అనేది ఏ గణం అండి? అందరి కోసం ఒకసారి చెప్పండి శ్యామల గారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా వచ్చింది, ఏం చేశారు అని. ఇది కమలాకుచ దండి. ఉమ్, కమలాకుచ చూచుక కుంకుమతో ఉమ్, కమల ఒక గణం, కా లఘువు, మా లఘువు, లా దీర్ఘం ఉంది కాబట్టి గురువు, కు లఘువు, చ లఘువు, చూకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, చూ లఘువు, కా లఘువు, కూకి పక్కన అనుస్వారం వచ్చింది కాబట్టి గురువు, కు లఘువు, మా గురువు, తోకి పొల్లు వచ్చింది కాబట్టి గురువు అండి. సో అది దాన్ని ఓత్వం. ఓకే, మీరు ఎలా చెప్పినా అది తెలుగులో పొల్లు అంటారేమో. తాకి ఓకి మాత్ర తో అనేది ఆల్వేస్ గురువు. పొల్లు కాదు, తో దీర్ఘం అంటారు, ఓకారం. అమ్మ అంటే కింద హలంచి పెడతాం కదా, అది అమ్ము పుస్తకం కింద పెడతాం కదా, అది పొల్లు. సో ఇప్పుడు ఏ ఏ ఐ ఓ ఔ అక్షరాలు సంస్కృతంలో దీర్ఘాక్షరాలు, హ్రస్వాలు లేవు కాబట్టి ఏ. ఇప్పుడు మనకి వెంకటేశ అంటాం మనం తెలుగులో, కానీ సంస్కృతంలో వెంకటేశ, వేకి దీర్ఘం ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? అలాంటివి ఖచ్చితంగా గురువులు అవుతాయి. ఎవరో ఒక్కళ్ళు ఆన్సర్ చెప్తూ ఉండండి, మిగతా వాళ్ళకి అర్థం అవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఒక్కళ్ళకి అర్థమైతే మీరు మళ్ళీ ముందుకు వేరే వాళ్ళకి చెప్దురు కానీ. సో ఇలా తోటకము. మీకు ఎవరికైనా వస్తే పాడండి ఇది. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయచలోచనలోకపతే విజయీ భవ వెంకట శైలపతే. వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు రెండవది ఇదే ఛందస్సులో భుజంగ ప్రయాతం. దీనికి 4 యగణాలు వస్తాయి. య య య య. ఓకేనా? యగణం అంటే ఏంటి? లఘువు గురువు గురువు. అంటే ఇక్కడ ఇందాక ఎలా స్టార్ట్ అయింది? ఇందాక కూడా లఘువుతోనే స్టార్ట్ అయింది, కానీ రెండో అక్షరం అక్కడ లఘువు, ఇక్కడ గురువు. వినా వెంకటేశం ననాథో ననాథ అది ఉంది చూడండి, అది రాసుకోండి. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. అందరూ రాసి చేస్తున్నారా అండి? చేయలేని వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి ఎవరైనా ఉంటే చెప్పండి, పర్వాలేదు. నేను అంటే మీకు అర్థం కాకపోయినా వచ్చి నష్టం ఏమీ లేదు, నేర్చుకుని ఎంజాయ్ చేయడానికే ఇవి. అస్సలు అర్థం కాలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఓకే, చేశారా? వచ్చిందండి యగణాలు, 4 యగణాలు వచ్చాయా? వచ్చినాయి మేడం. చెప్పండి ఎలా వచ్చాయో. అన్ని ఒక లఘువు 2 గురువులు వచ్చాయి మ్యామ్. అవునండి, గడ విభజన ఎలా చేశారు? ఆ పాదం ఏంటి చదవండి ఒక్కొక్క అక్షరం. వి నా వేం అది 3 గణాలు. వి లఘు అండి, నా గురువు, వేం గురువు, క లఘువు, టే గురువు, శం గురువు, నా లఘువు, నా గురువు, థో గురువు, నా లఘువు, నా గురువు, థహ గురువు, సా లఘువు, వచ్చింది కదా, చాలండి. ఒకసారి శ్యామల గారు మళ్ళా దీన్ని కూడా ఒకసారి పాడండి. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. సో ఇందాక పాడిన దానికి ఈ పాడిన దానికి ట్యూన్ లో డిఫరెన్స్ అర్థమవుతుందా అందరికి? అవుతుందండి. సో ఇది వృత్తం అనమాట. ఆ ట్యూన్ డిఫరెన్స్ ఒకటి, ట్యూన్ డిఫరెన్స్ మనం ఎలా చదవాలి అనేది చెప్పేది వృత్తము. ఇక్కడ రాసేటప్పుడు వాళ్ళు సగణాలు పెట్టాలా యగణాలు పెట్టాలా అనేది కూడా వృత్తమే చెప్తుంది.
ఓకేనా? కానీ రెండిటికి నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని? 24 మేడం. 24 అండి. 24 12 అక్షరాలండి ఇది. ఓకే. పాదం 12 12 అక్షరాలండి. మొత్తం కలిపి 24. ఓకే. అదే రెండు పాదాలు కలిపి ఒక ఆ, పాదం. ఎప్పుడు 2 పాదాలు చెప్పద్దు, ఒక పాదమే చెప్పాలి. ఒక పాదము మేడం అక్షరాలు ఎన్ని పెట్టాలి అనేది తెలిపేది ఛందస్సు కదా. అవునండి. అంటే మీరు ఇప్పుడు ఇది చెప్పారు కదా, దాన్ని ఏమంటారు, ఛందస్సు కాకుండా వృత్తం అని చెప్పారు కదా. ఇది జగతి ఛందస్సులో తోటకం అనే వృత్తము, భుజంగ ప్రయాతం అనే వృత్తాలు రెండిటి గురించి మాట్లాడుతున్నాం. అవును. అయితే దాంట్లో ఎన్ని లెటర్స్ ఒక లైన్ కి వస్తాయని తెలిపేది ఛందస్సు, అంతే కదా. అవునండి. ఓకే. నేను అందుకే ఎన్ని అక్షరాలు ఉంటాయని అడిగాను. మీరు 24 అని చెప్పారు. 24 ఉండవు, 12 ఉంటాయి. అంటే మీరు రెండు పాదాలు కలిపి చెప్పారు. బట్ ఒక్క పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అనే దాన్ని బట్టి ఛందస్సు ఉంటుంది. ప్రతి ఛందస్సుకి కొన్ని వృత్తాలు, పాపులర్ అయిన వృత్తాలని మనం తెలుసుకుంటున్నాం. ఇంకా చాలా చాలా వృత్తాలు ఉంటాయి, అవన్నీ తెలుసుకోలేం కదా. కాబట్టి మనం పాపులర్ వృత్తాలనే తెలుసుకుంటున్నాం. ఇప్పుడు వంశస్థం. ఇది జత. ఓకే, వంశస్థంకి జత జ ర అనే దానికి అనే ఇవి వస్తుంది అనమాట. జగడం అంటే లఘువు గురువు లఘువు, తగడం అంటే గురువు గురువు లఘువు, మళ్ళీ జగడం అంటే సేమ్ ఇందాకది. రగడం అంటే గురువు లఘువు గురువు. ఓకే, ఈ ఆర్డర్ లో రావాలి. నమామి నారాయణ పాద పంకజం అనేది దీనికి ఎగ్జాంపుల్. వంశస్థంకి నమామి నారాయణ పాద పంకజం, వదామి నారాయణ నామ నిర్మలం. దీన్ని ఏమంటారు మ్యామ్? అంటే ఈ వృత్తం పేరేంటి? వంశస్థం. నమామి నారాయణ పాద పంకజం. దీన్నే ముకుందమాల అని కూడా అంటారేమోనండి. సార్ అప్పుడు ఏదో చెప్పారు. ఇది ముకుందమాల శ్లోకం మేడం. ఇది అదే మీరు చెప్పిన వంశస్థ ట్యూన్స్ మరి ఇవే లెటర్స్ లో ఇలాగే వస్తాయా? ట్యూన్లు నాకు రావండి, నేను ట్యూన్లు పాడట్లేదు, నాకు అస్సలు రావు ట్యూన్లు. ఓకే, వంశస్థ అంటే ఇవే ఇన్ని లెటర్సే ఉంటాయి వంశస్థాలు, అంతేనా? ఈ లెటర్స్ ఉండవండి. జగడం, తగణం, జగడం, రగణం ఉంటది. అక్కడ అక్షరాలు ఉండొచ్చు. నమామి ప్లేస్ లో వేరే అక్షరాలు ఏమన్నా ఉండొచ్చు. అదేలేండి, అంటే మొత్తం కౌంట్ చెప్తున్నా. సపోజ్ ఒక లైన్ కి ఒక 8 లెటర్సా 10 లెటర్సా అట్లా. అలా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇందులో 12 లెటర్స్ మాత్రమే ఉంటాయి జగతి ఛందస్సులో. తోటకము, భుజంగ ప్రయాతము, వంశస్థము అనేవి జగతి ఛందస్సులోని 3 ఫేమస్ వృత్తాలు. తోటకం అనగానే మీకు జగతి ఛందస్సు అని వెలగాలి. ఓకే మేడం, ఆ రెండింటిని మీరు కనెక్ట్ చేయగలగాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు 8 అక్షరాల ఛందస్సు ఉంది, దాన్ని ఏమంటారు? అనుష్ఠుప్ ఛందస్సు. వెరీ గుడ్. అందులో తోటకం అనే వృత్తం ఉంటుందా? ఉండదు. ఉండదు మ్యామ్. ఉండదు మ్యామ్. 12 అక్షరాలు కదా ఇది. ఆ క్లారిటీ నేను ఇవ్వాలనుకున్నది. ఆ క్లారిటీ అందరికీ అర్థమైందా? అర్థమైంది. అంటే ఏం లేదు, అన్ని ఇలా వెంట వెంటనే నేర్చుకుంటున్నాం కదండి. ఒకటి మిక్సీలో వేసి తిప్పినట్టు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, తప్పేం కాదు. బట్ ఏంటంటే నేను ఎంత క్లారిటీ ఇవ్వగలుగుతానో అంత క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఈ విచిత్రమైన క్వశ్చన్స్ అడిగినా గానీ అప్పుడు మీరు ఆలోచిస్తారు కదా అనేసి నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను. అవును మేడం, ఛందస్సు వేరు వృత్తం వేరు, నేను రెండు కలిపి కన్ఫ్యూజ్ అయ్యా. ఓకే ఓకే అండి. ఇక్కడ దాకా ఎవరికన్నా అర్థం కాకపోతే అడగండి. త్రిష్టుప్ ఛందస్సులో 3 వృత్తాలు ఏంటి? ఫేమస్ వృత్తాలు. ఇంద్రవజ్ర, తోటకం, భుజంగ, తపన్న గారు. వంశస్థం. అయ్యయ్యో కాదండి, త్రిష్టుప్ ఛందస్ అంటే చెప్పకూడదు. త్రిష్టుప్ అంటే 11 కదా. చెప్పింది జగతి ఛందస్ కదా మ్యామ్. త్రిష్టుప్ అయితే ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర,
ఉపజాతి. ఉపజాతి. 12 అక్షరాల ఛందస్సు అంటే పేరేంటి? జగతి చంద్ర టీ ఛందస్సు. జగతి జగదీశన్. వీటిల్లో ఫేమస్ అయిన మనకి 3 వృత్తాలు ఏంటి? మనం నేర్చుకున్నవి ఫేమస్ అవునో కాదో తెలీదు. వృత్తాలు ఏంటి? తోటకం, భుజంగ ప్రయాసం, వంశస్థం. భుజంగ ప్రయాతం. ప్రయాసం ఇవన్నీ కాదు మాకు. నారాయణీయం బుక్ ఓపెన్ చేసుకుంటే తెలుస్తాయి మేడం. నారాయణీయంలో మొత్తం ఉన్నాయి ఇవన్నీ. కరెక్ట్ అండి. 87, 90, 77, 61, 48, 42, 22, 19 ఇవన్నీ వంశస్థమా? అజామిని కూడా అండి వంశస్థాలన్నీ వంశస్థం మేడం అవన్నీ. తోటకమేమో 55 ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. 86 ఉపేంద్ర వజ్రం అండి. మీరు తెలిసినవన్నీ చెప్పేకండి నాకు, ఎందుకంటే నాకు తెలిసింది కొంచెమే. అన్నపూర్ణ గారు మీరు ఏమైనా క్వశ్చన్ అడగాల? అర్థమైందా? అర్థం కాలేదా? మ్యూట్ లోకి వెళ్ళిపోండి అయితే. అర్థమైందా? ఇప్పుడు ఇందాక అర్థం కాలేదన్నారు అన్నపూర్ణ గారు. ఓకే. సో ఇలా ఇంకొన్ని మనము వేరే వేరే అక్షరాలు, నంబర్ ఆఫ్ అక్షరాలు మారే వాటిల్లో వృత్తాలు ఒక 4-5 తెలుసుకుని ఇంకొంచెం ముందుకెళ్దాం. ఓకేనా? లాస్ట్ వీక్ కూడా చెప్పాను నేను, షక్వరీ జాతి ఛందస్సు అంటే 14 అక్షరాలు ఉంటాయండి. ఒక్క పాదంలో 14 అక్షరాలు ఉంటాయి. దాన్నే ఛందస్సు అంటాం మనము. షక్వరీ జాతి ఛందస్సు. నేను ఇచ్చిన టేబుల్ కూడా దగ్గర పెట్టుకోండి, మీకు ఇంకా ఈజీగా పేర్లన్నీ గుర్తొస్తాయి. సో ఇందులో ఫేమస్ ది వసంత తిలక అనే వృత్తం. ఓకే, దీనికి గణ విభజన ఎలా ఉంటుంది అంటే త భ జ జ గౌ. 1 2 3 4 3s 12 అక్షరాలు అయిపోయాయి. అక్కడ 2 గాలు మిగులుతాయి. మనం ఇంకో పాయింట్ కూడా తెలుసుకున్నాం కదా, చివర్లో లఘు వచ్చినా గానీ దాన్ని గురువు కింద ట్రీట్ చేయొచ్చు లాస్ట్ లో వస్తే. అది కొన్ని చోట్ల లఘు ఉన్నా గానీ గురువుగా మార్చుకుంటాం. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఇందాక ఎవరో అన్నారు సుప్రభాతం చేద్దామని. చేయండి. దీనికి త భ ఇది శ్రీ ప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఇది ఛందస్సు. మనం ఛందస్సు చేసుకుంటున్న ఛందస్సు కాదండి, ఇందులో ఇంకా అక్షరాలు ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. దీనికి చెయ్యండి. అన్ని అంటే మీకొకటి తెలుసు, నాకొకటి తెలుసు. అఫ్ కోర్స్ నాకు అవన్నీ తెలీదు, శ్యామల గారికి ఒకటి తెలుసు. అన్నిటినీ మనము అంటే అన్ని అందరికీ తెలియాలని లేదు కదా. సో మాకు ఇచ్చిన ఎగ్జాంపుల్సే నేను చెప్తున్నాను, ఇంకెక్కువ వేరే చోటికి వెళ్ళట్లేదు. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా అందరం. నాకైతే కాంక్రీట్ గా కాన్సెప్ట్ అర్థమైంది. ఓకే, నేను నాకు అర్థమైంది మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నా. మీలో ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. ఓకే, సో ఏంటంటే అట్లా మళ్ళా మీరు వేరే తెచ్చారంటే అందరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని నా భయం. అంతే, అంతకు మించి ఏమీ లేదు. మీరు ఇండిపెండెంట్ గా మీరు ఎన్నైనా చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అక్కడ అక్షరాలు ఎన్ని ఉన్నాయి అన్నది లెక్క పెట్టుకుని ఆ ఛందస్సు ఏంటి అన్నది గుర్తుపట్టడం. అది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ప్రతి 3 అక్షరాలని ఒక్కొక్క గణంగా చేసి ఆ గణాల మీద లఘువా గురువా అని రాసుకోవడం అనేది రెండో స్టెప్. మూడో స్టెప్ ఒక్కొక్క గణాన్ని విభజించారు కదా, లఘువుల్ని గురువుల్ని మార్చేశారు కదా, ఆ లఘువు గురువు లఘువు ఉన్న ఆర్డర్ ని బట్టి అది యా మాత రాజభాన సలగం లో ఏ గణంలో వస్తుందో రాసుకోవాలి. ఆ పైన రాసిన గణాలు చదివితే మీకు అప్పుడు వృత్తం ఏంటి అన్నది తెలవడానికి ఐడియా వస్తుంది. ఓకేనా? ఒక ఛందస్సులో
కొన్ని వృత్తాలు దానికే లిమిట్ అయి ఉంటాయి. వేరే ఛందస్సులోవి వృత్తాలు ఇక్కడ పనికిరావు, ఇక్కడ వృత్తాలు అక్కడ పనికిరావు. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో వసంత తిలక వచ్చిందా అండి? త భ జ జ గౌ వచ్చిందా అందరికి? వచ్చింది మేడం, వచ్చింది. ఓకే. ఎవరికన్నా డౌట్ ఉంటే అడగండి, ఇంకా లేదంటే ముందుకెళ్దాం. ఇంకోసారి చెప్పండి, ఏం గణాలు అన్నారు? తాబ త భ జ జ, 2 గాలు, 2 విడక్షరాలు మిగిలిపోతాయి. అవి 2 గురువులు అవుతాయి చివరివి. దాన్ని గౌ అంటాం మనం. ఓకేనా? ఇప్పుడు రెండవది అతిశక్వరి అంటే 14కి ఇంకొకటి యాడ్ చేయండి, 15 అక్షరాలు. ఓకేనా? దీంట్లోది ఒక్కసారి మేడం, అతి అతి ఒక్కసారి శక్వరి, శక్వరి, ఇది ఛందస్సు. అతి శక్వరి. ఇది ఛందస్సు పేరు. 15 అక్షరాలు అనుకున్నా సరిపోతుంది, అతిశక్వరి అన్నా సరిపోతుంది, 2 ఒకటే. అతిశక్వరిలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 15 అక్షరాలు. ఓకేనా? దీంట్లో వృత్తం మాలిని. దీనికి రావాల్సిన గణాలు న న మ య య. న న మ య య. నగణం లఘువులు, 3 లఘువులు. మగణం అంటే 3 గురువులు. యగణం అంటే లఘువు గురువు గురువు. దీనికి ఎగ్జాంపుల్ అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహం. ఎన్ని అక్షరాలు వచ్చాయండి? 15 మేడం. 15. ఓకే. ఇప్పుడు గణ విభజన చేయండి. అతులిత బలధామం తర్వాత మేడం ఒకసారి. స్వర్ణ శైలాభ దేహం. వచ్చింది మ్యామ్. నా నా మ యా యా వచ్చినాయి. నా Exact. నా మ యా యా. ఓకే, వెరీ గుడ్ అండి. శ్యామల గారు మీరు అదే చెప్తున్నారా? అవునండి, వచ్చిందండి. ఎవరికైనా రాలేదా? వచ్చింది మేడం. రాకపోయినా పర్వాలేదండి, చెప్పండి, మళ్ళీ చూద్దాం ఎక్కడ మిస్ చేశారు. అంటే సైలెంట్ గా ఉంటే ఇంక అసలు అర్థం కాదు. భారతి గారు వచ్చిందా మీకు? అన్నపూర్ణ గారు, లక్ష్మి గోవిందులూరు గారు. యగణంకి మేడం నేను రాయట్లేదు, వింటున్నా, ఎందుకంటే నేను బయటకు వచ్చాను. ఓకే అండి, ఓకే, ఫైన్ అండి. అన్నపూర్ణ గారు మీకు? యగణంకి అంటే నేను సభలో ఆగిపోయానండి. ఎక్కడ ఆగారు? ఒక గురువులండి. మరి చెప్పండి. అతులి ఒకటి, తబలా ఒకటి, ధామం స్వ ఒకటి, ణ శైల. అప్పుడు ఈ రాకి నావత్తుంటే ఇక్కడ సాకి వావు ఉంది కాబట్టి ఇది గురువు కదా. ఇక్కడ ఆయన కూడా ఈ నాన్న కూడా దీంట్లోకే వదిలేయాల ముందుకే. రాకి నావత్తు అనేది స్వా తర్వాత గణంలోకి వచ్చేస్తుంది, అది లఘువు అయిపోతుంది. షై అనేది గురువు అవుతుంది, ఎందుకంటే ఐకారం కాబట్టి. ల అనేది లఘువు. అన్నపూర్ణ గారు చెప్పండి. శైల కదా? శైల దీర్ఘం చెప్పానా? పొరపాటుగా చెప్పుండొచ్చు. అన్నపూర్ణ గారు? మేడం ఇది నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి, మొత్తం అయిన తర్వాత ఇప్పుడు అడిగాను అనుకోవద్దు. పర్వాలేదండి, మనం మూడుగా డివైడ్ చేసినప్పుడు ఒక సంయుక్తాక్షరం అంటే తర్వాత పాదంలో ఉన్నా కూడా ఆ ముందు దానికి గురువు పడుతుంది కదా? అవునండి, కరెక్ట్. ఇప్పుడు అన్ని మనం ఒక పాదాలే చేస్తున్నాం కదా, 2వ పాదంలోకి వెళ్ళలేదు కదా. అంటే 3 అక్షరాలు ఒక గణంగా మనం తీసుకున్నప్పుడు మేడం నేను గణాలకు పడుతుందండి. పాదం అయితే దేనిది దానికే క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, గణం అయితే వెళ్తుంది. ఇప్పుడు స్వ ఉంది,
స్వాతో గణం అయిపోయింది. తర్వాత రుణా ఉంది, రాకి నా పడింది ఒత్తు. అవును ఆ రాకి నా ఉంది కాబట్టి ఒత్తు, స్వా అనేది కూడా గురువే అవుతుంది. ఇప్పుడు షై అనేది ఏమవుతుంది? గురువు. అక్కడ లానే ఉందండి, శైలాభదే మేడం. హా. అంటే షై అనేది ఒక్క నిమిషం ఉష గారు, ఒక్క నిమిషం ఉండండి. అన్నపూర్ణ గారు చెప్పండి మీరు. షై అనేది సంయుక్తాక్షరం కింద వస్తుందా అనేది నాకు డౌట్ వచ్చింది. కాదు అది మాత్ర మామూలుగానే షాకి ఐకి మాత్ర ఐ మాత్ర ఏ ఐ ఓ ఔ అనేవి దీర్ఘాక్షరాలు, హ్రస్వాలు లేవు మనకి సంస్కృతంలో. అ అనేది హ్రస్వము, ఆ అనేది దీర్ఘము. ఇక్కడ ఏ ఐలకి హ్రస్వాలు లేవు, ఏ ఐ ఓ ఔ ఆటోమేటిక్ గా దీర్ఘాలన్నీ మనకి ఏంటి గురువులు. అదే డౌట్ వచ్చింది మేడం, అందుకని. ఓకే ఏమండి ఉష గారు చెప్పండి. స్వర్ణ శైలా లాక్ దీర్ఘం ఉంది కదండి మేడం? నేను రాసుకోలేదండి, మేము ఈ అంటే నెట్ లో చూసి రాసిందే. ఇది శైల అని రాసుకున్నాను, మరి కరెక్ట్ గా వచ్చింది. దీర్ఘం ఉంది మహోదయే. అంటే అది దీర్ఘం ఉంటేనే గురువు అవుతుంది కదా, లేకపోతే లఘు అవుతుంది, అప్పుడు యగనం అవ్వదు కదా. అయితే రాసుకోండి, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. కరెక్టే, రాసుకోండి. యగణం రావాలంటే ఒక లఘువు గురువు కదా, అంతే. కరెక్ట్. ఇప్పుడు మనము సంస్కృతంలో మాట్లాడేటప్పుడు కొన్ని క్రియాపదాలను అవన్నీ నేర్చుకుని మనం వాటిని మాట్లాడుతూ వాడుతూ ఉన్నాం కదండి. కొంచెం పర్వాలేదు, ఏదో 1-2 క్రియాపదాలు పెట్టి చిన్న చిన్న సెంటెన్సెస్ వరకు మాట్లాడడం అదంతా పర్వాలేదు. ఇవేంటి అంటే అసలు మనం వాడం కదా ఎక్కడ. ఇప్పుడు గణాలు విభజించాము, ఛందస్సు చేసుకున్నాము, వృత్తాలు చేసుకున్నాము, కానీ మనం ఎక్కడ వాడతాము అసలు? ఇంకా అసలు ఏం వాడం కదా. సో ఆ క్లాస్ అయ్యింది, చేయడం, అక్కడ పెట్టడం, అంతే. అంతకు మించి ఇంకా ఎక్స్ట్రా మేమేం చేయలేదు దాని గురించి. అంటే మేము చాలాసేపు వస్తున్నాయా రావట్లేదా అని చెక్ చేసాం, కానీ సార్ ఏం చెప్పారంటే ఇవన్నీ ఆహ్లాదం కలిగించేవే కాబట్టి మీరు తలకాయలు బాధేసుకోకండి, చూసి ఎంజాయ్ చేయండి అంతే. మనకి ఆహ్లాదాన్ని కలిగించేది ఇది ఇలా వస్తుంది అని తెలుసుకోవడం వరకే మనం నేర్చుకోవాలి ఇక్కడ అన్నట్టు చెప్పారు. ఇంకా అందుకని అక్కడితో ఆపేసాం. నేను ఆల్రెడీ మీకు రాధిక గారు పెట్టిన నోట్స్ షేర్ చేశాను కదండి, అందులో చాలా ఎగ్జాంపుల్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి 2 ఎగ్జాంపుల్స్ పెట్టి అంత గణ విభజన చేసి చాలా డీటెయిల్డ్ గా రాసి పెట్టారు. ఓకేనా? అది లాస్ట్ లో పంపిద్దాం అనుకున్నాను, కానీ మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను ముందరే పంపించేశాను. మీరు అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. అందులో ఒకటి ఇవే ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వేరే ఏమి ఉండవు. ఇవే ఎగ్జాంపుల్స్, వీటినే చేసుకున్నాం మేము. ఓకే. సో ఇది అతిశక్వరి, దీనికి మాలిని అనే వృత్తము, 15 అక్షరాల ఛందస్సు ఇది. ఓకేనా? ఇక్కడ దాకా ఓకేనా అందరికి? నెక్స్ట్ అత్యిష్టి, 17 అక్షరాలు. దీని పేరు అత్యిష్టి అనేది ఛందస్సు పేరు, 17 అక్షరాలు. దీనిలో 3 వృత్తాలు ఉన్నాయి. అంటే 3 వృత్తాలు మనం తెలుసుకుందాం ఇక్కడ. శిఖరిణి వృత్తము, దీనికి గణ విభజన య మ న స భ ల గ. గ అంటే గురువు చివర. య మ న స భ ల గ. ఓకేనా? రెండవ వృత్తము మందక్రాంత, మా భ న త త గ గ. మా భ న త త గ గ అంటే పైదాన్లో ఒక లఘువు గురువు మిగిలింది, ఇక్కడ 2 గురువులు మిగిలాయి. యా మా నా స భ లఘువు గురువు అక్కడ, మా భ న త త గురువు ఇక్కడ. మందక్రాంత. తర్వాత పృథ్వీ, జస జస య లగా. ఈ చివరి మిగిలినవన్నీ విడక్షరాలు అన్నమాట. రాసుకున్నారా అండి? ఒకసారి చెప్పరా అండి? పృథ్వీకి జస
జ స య ల గ. దాంట్లో నేను ఒకటి ఇప్పుడు మీరు చేసిన చెప్పకండి, మీరు చేసిన చెప్పకండి, ఎందుకంటే వెంటనే చెప్పడానికి నా దగ్గర ఆన్సర్ ఉండదు. చెప్పిందే నేను ఆలోచిస్తాను. శిఖరిణి పటంతో నామాని ప్రమద భర సింధో నిపతిత ఉంది కదా, ఇక్కడ దాకా వచ్చింది కరెక్టే. యా మా నా సాబా, నాకు దాని పేరు తెలీదు, మీ దగ్గర అడుగుదామని రాసి పెట్టా. నేను చెప్పానా? లేదు, నేనే అది శిఖరిణి అని తెలుసు, దాని గణాలు విడదీసి పెట్టాను నేను, మిమ్మల్ని అడుగుదాము అది ఏంటి అనేసి. ఓకే, వశత్యాయుక్తో అది శిఖరిణి కూడా, అది కూడా శిఖరిణియే. ఓకే, అది చేసినాను కదా, హోంవర్క్ ఇచ్చాను నేను, చేశారు కదా అందరూ. అది చేశాను. దాంతో పాటు శిఖరిణి అనగా నాకు పటంతో నామాన్ని గుర్తొచ్చింది, 3వ దశకం. అది రాసిస్తే యా మా నా సభ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పింది చూస్తే అది కరెక్ట్. లాస్ట్ లో లా వచ్చింది, దాన్ని ఏం చేయాలో తెలియలేదు కానీ వదిలేసి అదే చెప్పింది కదా, లగణము ఒకటి లఘువు ఒకటి గురువు మిగిలిపోతాయండి ఎప్పటికైనా, ఎందుకంటే 17 అక్షరాలు కదా. కరెక్ట్, తిత అని మిగిలింది, దాన్ని ఏం చేయాలి? లఘువు గురువు అని రాసుకోవడమే, అంతే, ఇంకేం చేయక్కర్లేదు. ఇప్పుడు 17 అక్షరాలని మీరు 3 అక్షరాల గణాలు విభజిస్తే ఎన్నో కొంత మిగిలిపోద్ది కదండి, శేషం ఉంటుంది కదా. అవునవును, 2 మిగిలే, అలా మిగులుతుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు నెక్స్ట్ ది మందక్రాంత రాసుకున్నారు కదా, దానికి మధన తత గగ. ఓకే, ఇది శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం. అది చేయండి. ఇవి మీకు వచ్చినవి కాబట్టి తర్వాత చేస్తారా? ఇది పృథ్వీ అనుకుంటా. పృథ్వీకి ఎగ్జాంపుల్ సకుంకుమ విలేపన మలిక చుంబి కస్తూరికాం. ఎక్కడొస్తుందండి, గుర్తుందా? లలితా సహస్రం. అందులో వచ్చేది ఆ ప్రార్థనా శ్లోకాల్లో వస్తుంది. అది పృథ్వీ అనుకుంటా. జ అంటే జగనం అంటే ఏంటి? లఘు గురువు లఘు, లఘు గురువు లఘు. మా బి లే లఘు లఘు గురువు లఘువు జగనం. లఘు గురువు లఘు 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 గురువు జస. సో ఇది పృథివీ. జస జస యా లగా మిగులుతుంది. ఓకేనా? సకుంకుమ విలేపన మలిక చుంబి కస్తూరికాం. చేస్తున్నారండి? చాలా స్పీడ్ అయితే చెప్పండి, కొంచెం స్లోగా చెప్తాను. ఇంట్లో చేస్తాము, నెక్స్ట్ వీక్ డిస్కస్ చేస్తామన్నా పర్వాలేదు. ఇంకొక కాన్సెప్ట్ ఉంది దీంట్లో, మాత్రా ఛందస్సు. ఇది మనం అక్షరాల ఛందస్సు, వర్ణ ఛందస్సు తెలుసుకుందాం. మాత్రా ఛందస్సు అనేది ఒకటి ఉంది, అదొక్కటి తెలుసుకుంటే నాకు తెలిసి మొత్తం అయిపోయినట్టే. ఎంత సింపుల్ గా నేర్చేసుకున్నాం కదా ఛందస్సు. ఓకేనా అండి? అసలు ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు, నాకు అర్థమైందో అర్థం కాలేదు. ఓకే మేడం. అంటే అందరూ క్యూరియస్ గా చేస్తున్నారు అంటే పర్వాలేదండి, అర్థం కాక పాపోయ్ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అంటే నోట్ చేసుకుంటున్నాం మేడం అంతే. ఓకే. శిఖరిణి, మందక్రాంత, పృథ్వీ ఇవి ఏ జాతి ఛందస్సులండి? అత్యష్టి. అత్యష్టియా అత్యుష్టియో? అత్యష్టి. వికారం ఉందా? ఒకసారి చూడండి, అది పెట్టాను కదా మీకు, అదేంటి ఒక ఫోటో పెట్టాను కదా నేను, ఏ ఛందస్కి ఏ పేరు అనేది. ఎస్టీ అత్యష్టి 2 చెప్పారు కదా మేడం. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. సో నెక్స్ట్ తానా అండి, అత్యష్టినా అత్యిష్టినా? ఒకసారి పీడిఎఫ్ లో ఎక్సెల్ ఫైల్ లో చూడండి, నేను పెట్టాను కదా. సారీ, నేను పీడిఎఫ్ పెట్టాను లాస్ట్ టైం. పీడిఎఫ్ ఫోటోనా ఏదో పెట్టాను గ్రూప్ లో. అన్ని ఛందస్సు పేర్లు ఉండి దానికి ఎన్నెన్ని వృత్తాలు వస్తాయి, ఎన్నెన్ని అక్షరాలు వస్తాయి అనేది
నెట్లోదే రాసింది పెట్టాను, ఒకసారి అది చూసుకోండి కరెక్ట్ పేర్ల కోసం. ఓకేనా? సరే. సో శిఖరిణి, మందక్రాంత, పృథ్వీలో ఎన్ని అక్షరాలు ఉంటాయండి? 17 17 అక్షరాలు. ఓకే. సో ఇప్పుడు 19 అక్షరాలకి వెళ్దాం. అతిధృతి, ఇది మాత్ర బాగా ఛందస్సు అన్నారు మేడం. అది నెక్స్ట్ అండి. ఇవి 2 ఉన్నాయి, ఇవి 2 రాసేసుకోండి. ఇది అయ్యాక మనం మాత్ర ఛందస్సుకి వెళ్దాం. ఒక్క నిమిషం, కొంచెం స్లో చేయండి. ఇక్కడ అంబిక మీకి భావస్తు కాస్తు వచ్చింది, అదే దాన్ని ఏం చేయాలి అండి? దాంట్లో అది పోయిన తర్వాత ఇది లఘు అయిపోతుంది కదా. కుంకుమ విలేపన మలిక చుంబి కస్తూరిక, లాస్ట్ లో లఘువు గురువు లఘువు కదా వచ్చింది. లఘువు గురువు జస దాకా వచ్చింది. లాస్ట్ లో యగణం రాలేదా? సకుంకుమ నా దగ్గర లేదండి చేసి. అంబిక మీకి భావచ్చు కాస్తు, మీరే తప్పు రాసుకున్నారు. సకుంకుమ విలేపన మలిక చుంబికలో చూ కూడా ఇటు వచ్చేస్తుంది. చుమ్మిట్ రాదు. సకుంకుమ విలేపనామ లిక చుమ్, అక్కడ వరకు వచ్చింది నాకు. చుమ్ అంతేనా? చుమ్ తర్వాత బికా మిగులుతుంది. 1 2 3 4. బికా అది లఘు అనుకోండి, కా లఘు అనుకోండి. కా లఘు ఉంది కదా. సకుంకుమ విలేపన మలిక చుంబిక కస్తూరికాం. ఓకే. కా వరకు ఒకటి తప్పు. బికస్తు అనేది లఘువు గురువు లఘువు అవుతుంది కదా. ఈ తూ వచ్చి కాలో కలుస్తుంది కాబట్టి దీర్ఘం కూడా కాబట్టి అది కూడా గురువు అవుతుందా? ఒక్క నిమిషం ఆగండి. సకుంకుమ విలేపన మలిక చుంబికాం, చుంబి తర్వాత ఏమొస్తుందో ఒకసారి చెప్పండి. ఇలా అంటే ఇన్ని కస్తూరికాం, చుంబి కస్తూరికామా? ఓకే. చుంబి కస్తూరికాం ఒక లెటర్ పోయింది కదా, తక్కువ వస్తుంది కదా, 16 వస్తుంది దాకా వస్తుంది. అంబికాస్తూరి అంది కదా, అక్కడ నాకు తెలియడం లేదు. మలిక చుమ్ 0 పెట్టుకోండి అక్కడ. సరే, చుమ్ము దీనికి వచ్చేస్తుంది అనుకోండి, అక్కడ బి వస్తుంది, అది లఘు అనుకుందాము. అవునా? లఘు అనుకుందాం. రావాలండి. అవును, జస తర్వాత రావట్లా కాదండి. జస యా రావాలి, చూడండి. నాకు అక్కడే రావట్లేదండి. ఓకే, ఒకసారి మెల్లిగా చెయ్యండి. గురువు రావాల్సింది, లఘువు గురువు వస్తుంది. చెప్పండి. మ్యూట్ అయిపోండి, ఒక్క నిమిషం మ్యూట్ అయిపోండి. సకుంకుమ విలేపన మలిక చుంబి తర్వాత ఏం అక్షరం వస్తుంది? చుంబి తర్వాత ఏం రాస్తారు? కా దీర్ఘం పెట్టుకున్నాం. కా రసం. చుంబిక బి నుంచి బి లఘు వస్తుందండి. బి లఘువు, కా గురువు, మళ్ళీ కా వస్తుంది, పొడక్షరం కా. గురువు వస్తుంది, లఘువు గురువు లఘువు. కాదండి, స్పూ ఉంది కదా కస్తూరిలో, స్తూ ఉంది, స్తూకి ముందు కా గురువు అవుతుంది కదా. ఓకే అయితే వచ్చిందండి యగణం. అది కూడా గురువు అవుతుందండి అయితే, కానీ అక్కడ లఘు గురువు చిన్న తేడా వస్తుంది, పర్వాలేదు. చిన్న కరెక్షన్స్ మనం కూడా రాసుకునేటప్పుడు మనం నేర్చుకునేటప్పుడు కూడా కొన్ని తప్పులు నేర్చుకుంటాం కదా,
అలాంటి దాంట్లో ఏదో ఉంటుంది. ఇక్కడ అక్షరాల కౌంట్ కూడా ఒకటి ఎక్స్ట్రా వస్తుంది నాకు. ఒక డౌట్ అడగచ్చా అండి? ఇప్పుడు స్తూలో ఈ కస్ అనేది దీంట్లో పోతే తూ అనేది గుడి దీర్ఘం కాబట్టి అది కూడా గురువే కదా. అవునండి. సో లఘువు గురువు కరెక్ట్. అదే ఒక వచ్చింది ఎగడం అప్పుడైతే వస్తుందండి. కానీ ఇందులో ఒక అక్షరం ఎక్స్ట్రా ఉంది. కాబట్టి నేను ఆల్రెడీ మీకు ఒక క్లాస్ లో చెప్పాను కదా, ఒక్కొక్క చోట ఛందస్సులో ఒక్కొక్క అక్షరం ఎక్కువ రావచ్చు, 2 అక్షరాలు ఎక్కువ రావచ్చు, ఒక అక్షరం తక్కువ రావచ్చు, 2 అక్షరాలు తక్కువ రావచ్చు అని. వీటికి వేరే వేరే ఫీచర్స్ ఉంటాయి. వాటిని బట్టి దీని యొక్క ఛందస్సు అత్యష్టి అని డిసైడ్ చేసి ఉంటారు. ఒక లెటర్ ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది. బట్ ఏంటంటే మనకి జస యా అనేది వచ్చింది కదా. అందరికి వచ్చిందా? రికామ్ ఒకటే కదా, 2 అక్షరాలే కదా ఎక్కువ. ఓకే అండి. చెప్పండి శ్యామల గారు చెప్పండి. మామూలుగా అయితే చుంబి కస్తూరి కామే కదండి, ఇక్కడ కా ఎందుకు ఎక్స్ట్రా వస్తుంది? ఉంది కదా కస్తూరి కామ్ ఉంది కదా. ఒకసారి ఉండండి ఉషా గారు, ఒక్క నిమిషం ఉండండి. నాకు అక్కడ అవి నోటికి ఒక్కొక్కసారి బాగానే ఫ్లోలో వచ్చేస్తాయండి, ఒక్కొక్కసారి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. నా దగ్గర రెఫరెన్స్ కి ఇక్కడ చూసి చెప్పడానికి నా దగ్గర బుక్స్ ఏం లేవు. అందుకని నేను అక్షరాలు ఏమేమి వస్తున్నాయని అడుగుతున్నాను. నేనేం రాసుకున్నానంటే స కుంకుమ విలేపన మలిక చుంబి కస్తూరికాం. అంతేనా? అంతే మహోదయే, అలానే వస్తాయి. కారాదు స్తూ వరకు ఒక గణం వస్తుంది. అంటే బి ఒకటి, బి లఘు అవుతుంది, క గురువు అవుతుంది. ఎందుకంటే స్తూకి అది సంయుక్త అక్షరం కాబట్టి. తర్వాత ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఇది కూడా గురువు అవుతుంది. యగణం వచ్చేసింది. రికామ్ మిగిలింది. రీ లఘువు కాము గురువు అయిపోయింది. కరెక్టే వాళ్ళు చెప్పింది కరెక్టే, మనమే కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఉషా గారు ఇప్పుడు మీకు అర్థమైందా అండి? మీరు ఒకటి చెప్తారు, నేను ఒకటి చెప్తాను, ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. లేదు నేను అదే చెప్తున్నాను, మీరు వేరేగా అనుకుంటున్నారు. వచ్చిందండి ఇక్కడ లఘు గురువు వచ్చింది. ఇంక 2 అక్షరాలే కదా, 17 కదా నేను అంటున్నాను. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ శార్దూల విక్రీడితంకి వెళ్దామండి. ఇక్కడ ఆపేద్దాం, ఎందుకంటే ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఉంటే కన్ఫ్యూజన్ తప్ప. అది ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కదా అందరికి. శార్దూల విక్రీడితం అనేది ఒక వృత్తం అండి. ఇది అతిధృతి అనే ఛందస్సుది. అతిధృతి, దీనికి 19 అక్షరాలు ఉంటాయి. ఓకే. మస జస తతగా అనేది దీని గణాలు. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు ఇంట్లో చెప్పండి. మస జస తతగా ఎన్ని అక్షరాలు? 19. మస జస తతగా నేర్చుకుందామా ఇవాళ మాత్ర ఛందస్సు? పెద్దమ్మా నేర్చుకుందాం మహోదయ. ఓకే, ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నవేనండి. అసలు ఎక్కడ ముందుకేమీ నేర్చుకోలేదు కొత్తవి. సో వీటికి ఏంటంటే మస జస తతగా వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ నేను చూసి గ్రూప్ లో పెడతాను, అది మీరు చేద్దురు కానీ. ఓకేనా? మస జస శార్దూలం. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత. చేయండి ఇది. ఇది ఒకటి. ఇంకొక ఎగ్జాంపుల్, వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం. ఇది కూడా శార్దూలమే. ఓకేనా? అంటే మీకు ఇవన్నీ నోటుకొచ్చని నేను అంత స్లోగా చెప్పటం లేదు. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం. ఇదొకటి. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత. ఇవన్నీ మీరు వేరే వేరే పాదాలు, కింద పాదాలు కూడా ట్రై చేయండి ఒక్క రోజు ఎప్పుడన్నా కూర్చోండి సరదాగా. అంతేగాని ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి దీని గురించి. ఇది మళ్ళీ చేస్తారా అయితే క్లాస్ అయిపోయాక? అలాగే. అందరూ ఓకేనా?
అసలు అందరూ లీనమైపోయారు, గబగబా గబగబా చేసేస్తున్నారు అంతే, అసలు ఏమి చెప్పినా రెస్పాండ్ అవ్వటం లేదు. అంటే మేము ఫాస్ట్ గా రాసుకోలేకపోతున్నా అండి నేనైతే. అది అందుకే నేనేం చెప్పట్లేదు. ఓకే అండి. మేడం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారా మేడం? దేనికండి? ఇంతకు ముందు మీరు వందే శంభు ఉమాపతిని కాకుండా ఇంకొకటి చెప్పారు కదా మేడం. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత. సరస్వతి దేవిది ఒకటి ఉంటుంది కదండి, అది. ఓకే. మీరు ఇది ఒకసారి చూడండి, గ్రూప్ లో నేను మన గ్రూప్ లోనే పంపించాను, మెయిన్ గ్రూప్ లో పంపించలేదు. అది ఒకసారి చూడండి, అందులో చాలా డీటెయిల్డ్ గా ఉన్నాయి అన్ని శ్లోకాస్. 4 పాదాలు ఇచ్చారు, ఒక పాదం తను చేసినా మిగతా మీరు ట్రై చేయండి, అప్పుడు మీకు ప్రాక్టీస్ అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉండి చేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ చేయక్కర్లేదండి. ఇంకొకటి శ్రద్ధర ఉంది, అది 21 అక్షరాలు. దీనికి ప్రకృతి జాతి అనేది పేరు. ఈ నోట్స్ లో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ప్రాక్టీస్ చేసుకుందాం అనుకున్నా సరే, నేనైతే ఇక్కడ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు అందులో ఆ పద్యాలు, ఆ శ్లోకాలు ఉంటాయి కదా, ఒక్కొక్క పాదం రాసుకుని 3 పార్ట్స్ గా చేసుకుని ఆ అక్షరాలను లెక్క పెట్టుకుని అట్లా అన్ని స్టెప్ బై స్టెప్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా చేయండి. శ్రద్ధర చూద్దామా? అలాగే మహోదయ. ఇది ప్రకృతి జాతి అంటే 21 అక్షరాలున్న ఛందస్సు. దీనికి ఆ వర్ణాలు ఎలా వస్తాయి, అదే పద విభజన, దాన్ని ఏమంటారు, గణ విభజన ఎలా వస్తుందంటే మ ర భ న య య య. 21 అక్షరాలు కదండి, సో 7 గణాలు వచ్చేసాయి. మ ర భ న య య య. వీటిని గుర్తుపెట్టుకోవడానికి మళ్ళా శ్లోకాలు ఉన్నాయండి, గణాలు గుర్తుపెట్టుకోవడానికి. గణాలు, ఆ వృత్తం పేరు, ఎన్ని అక్షరాల ఛందస్సు, ఇవన్నీ ఉండి ఒక శ్లోకం ఉంటుంది. ఉంటే పెట్టండి మహోదయ, వీలైనప్పుడు చూసుకుంటాం. నా దగ్గర లేదండి, క్లాస్ లో మీరు ఒకసారి చెప్పరా? మారా మరభన, మరభన య య య. ఓకే, మారా వచ్చింది. సాంద్రానంద రాస్తున్నా నేను. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం, అది ఉంది కదండి, అది కూడా ఇది శ్రద్ధరానే. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం. అలా ఫ్లోలో అయితే రావట్లేదు ఒక్కసారి. పద్మపత్రాయతాక్షీం, అంతేనా? హేమాభాం. ఓకే. ఇంకొక 2 ఉంటాయండి, అవి వియోగిని 21 అక్షరాలే. పుష్పితాగ్ర అనేది, కానీ చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఇవి అర్ధ సమవృత్తాలు, అంటే అన్ని వృత్తాలలో సేమ్, అన్ని పాదాలలో సేమ్ వృత్తం రాదనమాట. ఓకే, దీనికి గణాలు రాసుకొని వదిలేయండి. పుష్పితాగ్ర అంటే 25 అక్షరాలు, సారీ మర్చిపోయాను. 21 అక్షరాలకి వియోగిని అనేది ఇంకొక వృత్తము, కానీ ఇది అర్ధ సమవృత్తం. ఇప్పటిదాకా చేసినవి మనము సమవృత్తాలు, ఇది అర్ధ సమవృత్తం. ఓకేనా? 1, 3 పాదాలకేమో స స జ ఒక గురువు మిగులుతుంది. ఫస్ట్ పాదంలో 10 లెటర్స్ వస్తాయి. 2 and 4 నా భర ఒక లఘువు ఒక గురువు, 11 లెటర్స్ మిగులుతాయి. లఘువు గురువు మిగులుతుంది. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. స స జ గ, రెండో లైన్ లో రాసుకోండి. స భర ల గ అంటే ఫస్ట్ దాంట్లో 10 అక్షరాలు ఉంటాయి, సెకండ్ దాంట్లో 11 అక్షరాలు ఉంటాయి. స స జ 3 గణాలు, గా 1 మిగిలిపోతుంది. రెండో 4 లైన్స్ లో స భర లఘు గురువు మిగిలిపోతాయి. ఓకేనా? ఇది 21 అక్షరాలు ఉంటుంది. ఓకే, 46వ దశకం 60వ దశకం వియోగిని నారాయణీయంలో.
చేయండి, ఒకటో రెండు ట్రై చేయండి. 46 ఇంకోటి ఏంటండి 20 60 దశకం. 46 60 అండి. 46వ దశకంలో కొన్ని శ్లోకాలు ఉంటాయండి వియోగినికి, 60వ దశకంలో ఉంటాయి కొన్ని. ఓకేనా? ఓకే. హా. పుష్పితాగ్ర అనేది 25 అక్షరాల అర్ధ సమవృత్తము. దీని గణాలు 1, 3లో న న ర య 12 అక్షరాలు. న న ర య 1, 3 పాదాలు. 2, 4 పాదాలలో న జ జ ర ఒక గురువు. ఇక్కడ 13 అక్షరాలు. 12, 13, 25 అక్షరాలు. పుష్పితాగ్ర 84వ దశకం. ఓకేనా? అప్పుడే 5 అయిపోయిందండి. మాత్రా ఛందస్కి ఎప్పుడు వెళ్ళాలో. రాసుకున్నారా పాదాలు? సో ఇప్పుడు క్లుప్తంగా ఫాస్ట్ గా చెప్తానండి. నెక్స్ట్ క్లాస్ లో ఇంకొంచెం డీటెయిల్ గా ఇదే విషయాన్ని మళ్ళీ తెలుసుకుందాము. మాత్రా ఛందస్సు అంటే, ఇప్పుడు అక్షరాల ఛందస్సు అంటే మనం ఏం చేస్తున్నాము, అక్కడ ఉన్న అక్షరం మీద లఘు గురువు గుర్తులు పెడుతున్నాం. మాత్రా ఛందస్సు అని అంటే అంటే ఒక మాత్ర, ఆ అంటే 2 మాత్రలు, క ఒక మాత్ర, కా అంటే 2 మాత్రలు. ఎగ్జాంపుల్ తీసుకోండి. జయ హనుమాన జ్ఞాన గుణసాగర. ఇది మాత్రా ఛందస్సులో రాయబడింది అనమాట. అది ఎలా తెలుస్తుంది అనేది మనము అక్కడ ఉన్న ఆల్రెడీ ఛందస్సుని చేస్తున్నాము అంటే అది ఏ ఛందస్సు వాడారు అన్నది తెలుసుకుంటే తప్ప మనం ఏమీ డిసైడ్ చేయలేమండి. జయ హనుమాన జ్ఞాన గుణసాగర. జ అని పలకడానికి ఎంత మాత్రా కాలం పడుతుందండి? 1 మాత్రా కాలం పడుతుంది. ఎందుకంటే అది లఘు అక్షరం, చిన్న అక్షరం కాబట్టి. హ ను మా, మా అనేది గురువు. ఎందుకు? 2 మాత్రా కాలాలు పడుతుంది. అంటే ఒక రెప్ప వేసే టైంని మాత్ర అంటాం. ఒక రెప్పతో అయిపోతుంది. ఆ అంటే 2 రెప్పలు కొడితే గాని మనకి దీర్ఘాక్షరం పలకలేము. అట్లా ఒక అక్షరం ఒక రెప్ప కొట్టే కాలంలో పలికేది లఘువు, 2 రెప్పలు కొట్టే కాలంలో పలికేది గురువు. ఓకేనా? ఈ మాత్రలను అమర్చిన దాన్ని బట్టి వచ్చేది మాత్రా ఛందస్సు. ఇక్కడ మనకి యగణాలు భగణాలు లాగా ఆ అరేంజ్మెంట్ ఉండదు. ఎటొచ్చి ఆ చివర్లో ఎన్ని మాత్రలు ఉన్నాయి అనేది లెక్క కట్టి సేమ్ ఉందా లేదా అనే దాన్ని బట్టి మనము అది సమవృత్తమా అర్ధ సమవృత్తమా అనేది తెలుసుకుంటాము. దీనిలో కూడా వివిధ వృత్తాలు ఉన్నాయండి. మేము అంత డీటెయిల్స్ తెలుసుకోలేదు. బట్ ఇక్కడ ఓన్లీ మాత్రా ఛందస్సు అంటే ఏంటి అనేది చెప్తాము అన్నమాట. ఒక అక్షరాన్ని మనం ఎంతసేపు పలుకుతామో చెప్పేది ఒక మాత్రా కాలం. 1 మాత్రా కాలం అయితే దాన్ని లఘువుగా గుర్తిస్తాము. 2 మాత్రా కాలాలు అయితే దాన్ని గురువుగా గుర్తిస్తాము. ఓకేనా? ఇక్కడ మనకి గణాలు 5 గణాలు ఉంటాయి. ఏంటి? ఇక్కడ గణ విభజన ఎలా చేస్తాము అని అంటే, మొత్తం అన్ని మాత్రలు కలిపి 4 మాత్రలు ఉండాలి. ఓకేనా? అంటే 2 గురువులైనా ఉండొచ్చు, 4 లఘువులైనా ఉండొచ్చు. 4 అయితే కదా అలాగా. లేకపోతే 1 గురువు 2 లఘువులు ఉండొచ్చు. ఓకే? లేకపోతే 2 లఘువులు 1 గురువు ఉండొచ్చు. లేకపోతే 1 లఘువు 1 గురువు 1 లఘువు ఉండొచ్చు. ఓకేనా? ఇలా మాత్రలు అరేంజ్ అవ్వాలి. అంటే 2 దీర్ఘాలుంటే గురువు గురువు, సర్వగురువు, ఇదొక గణం. ఓకేనా? అక్కడ మనకి వర్ణ ఛందస్సులో ఎలా చేసాము, ఒక్కొక్క అక్షరాన్ని మనము లఘువ గురువ అనేది గుర్తించి 3 అక్షరాలని గణం చేసేసాం. ఇక్కడ అలా స్టాండర్డ్ గా 3 అక్షరాలు 4 అక్షరాలు గణం అనేది లేదు. మాత్రలు 4 మాత్రలు అయితే ఒక గణం అన్నమాట. అందరికి అర్థమవుతుందా? ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా?
ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ క్లాస్ లో ఏమి కొత్త విషయాలు కదా, ఇవి మళ్ళీ రిపీట్ ఇందులో అవుతాయి. మధ్యలో 3 గురువులు వస్తాయండి, మిగతా అన్ని లఘువులు వస్తాయి. దేనికండి? ఇప్పుడు మీరు చెప్పిన మాత్రలాగే ఒక మాత్ర దీర్ఘం అయితే ఆ అయితే అది గురువుగా అనుకోవాలన్నారు కదా, అవును. అట్లా చేస్తే ఇప్పుడు జయ దేనికి కపీషతి లోక గుజాగర్ అంటే అందులో పి లో జా ఈ 3 దీర్ఘాక్షరాలు. అవును. దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు దీనికి ఎలా ఉంటదంటే 4 గురువులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞాన గుణసాగర, జయ హనుమాన జ్ఞాన గుణసాగర రాసారా? నేను జయ హనుమాను. ఓకే, జ్ఞాన గుణసాగర. ఇందులో సా ఒకటి. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం వినండి. జయ హను అనేది ఒక గణం అవుతుంది. ఓకే. మాన 3 మాత్రలు వచ్చాయి. తర్వాత జ్ఞా వచ్చేసింది, 5 అవుతున్నాయి కాబట్టి దీని ఒక గణంగా తీసేసుకోండి. మాన. జ్ఞాన గు అనేది ఒక గణం, మ్యూట్ లో పెట్టుకొని వినండి. జ్ఞాన గు ఒక గురువు, 2 లఘువులు, 4 మాత్రలు అయిపోయాయి కాబట్టి అదొక గణం. నా సాగ, నా లఘువు, సా గురువు, గ లఘువు, అదొక గణం. ర మిగిలిపోయింది. ఇలా 4 గణాలు వచ్చాయి మనకి. జయ హనుమాన్, జయ హను అనేది ఒక గణం, మాన ఒక గణం, జ్ఞానగు ఒక గణం, సాగ ఒక గణం, రా అనేది ఒక వదిలేసాం. 1 2 3 4 4 పూర్తి గణాలు. 4 మాత్రలతో వచ్చినవి 4 గణాలు వచ్చాయి. ఓకేనా? ఇలా గణాన్ని లెక్క ఇస్తాం. గణము అంటే 4 మాత్రలు అని అర్థం అన్నమాట ఇక్కడ. అక్కడలాగా అక్షరంతో కాదు. సర్వ గురువు అంటే 2 గురువులు. ఆది గురువు ఫస్ట్ గురువు వస్తుంది, తర్వాత లఘువు వస్తుంది. మధ్య గురువు లఘువు, గురువు లఘువు. అంత్య గురువు లఘువు గురువు. సర్వ లఘువులు 4 లఘువులు. ఇవన్నీ 5 గణాలు మాత్రమే వస్తాయి అన్నమాట ఇక్కడ. మనకు అందులో 8 గణాలు 3 అక్షరాల గణాలు ఉన్నాయి, 4 2 అక్షరాల గణాలు ఉన్నాయి. ఓకేనా? 2 ఒక అక్షర గణం అంటే ఒక లఘువు అవ్వచ్చు, ఒక గురువు అవ్వచ్చు. అలా 3 రకాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కటే పద్ధతిలో లెక్క పెడతాము. మాత్రలు ఎన్ని? 4 మాత్రలు కలిపి ఒక గురువు అవుతుంది. 5 కాంబినేషన్స్ రావచ్చు మనకి. అర్థమైందా? అన్నపూర్ణ గారు మీరు ఏమైనా అడగాల? మ్యూట్ తీశారు కదా, అన్మ్యూట్ అయ్యారు, చెప్పండి. అది నాకు సర్వగురువు అది ఒక్కసారి చెప్తారా? సర్వ గురువు అంటే గురువు 2 గురువులు. రా లఘువు 2 గురువులా? 2 గురువులే ఉంటే సర్వ గురువు అంతే. ఓకే, తర్వాత అవి కూడా చెప్పరా? ఆది గురువు, గురువు లఘువు. ఏమి లేదు, మనం మామూలుగా మాట్లాడుకున్నట్టు. మధ్య గురువు అంటే లఘువు, గురువు. ఒక లఘువు 1 పాయింట్, గురువుకి 2 పాయింట్స్ అంటే 1 2 3 అయ్యాయి. ఇంకొకటి లఘువు 4 మాత్రస్ అయిపోతే ఒక గణం అయిపోయినట్టు. అలా క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా? ఇందులో కూడా చాలా కాంట్రవర్సీస్ వస్తాయి మనం చేసేటప్పుడు, కాబట్టి దాని గురించి అంత ఎక్కువ డీప్ గా వెళ్ళక్కర్లేదండి. జస్ట్ ఓవరాల్ గా ఇలా చేస్తారు అని మాత్రమే తెలుసుకోండి అంతే. శ్యామల గారు మీరేమన్నా అడగాల? ఇక్కడ ఒక్కసారి జయ హనుమాన్కి గణ విభజన చెప్తారా అండి? జయ హను, యా హను అన్ని లఘువులు కదండి, సర్వ లఘువులు. ఇక్కడ మాన గురువు లఘువు వచ్చింది, 3 ఉన్నాయి ఇక్కడ, కానీ దీన్ని ఒక గణం చేసేయండి. ఎందుకంటే తర్వాత యాడ్ చేస్తే 4 అయిపోతాయి, 5 అయిపోతాయి కదా. ఇవన్నీ ఏంటంటే మేము సార్ చెప్పిన తర్వాత నేను రాధిక గారు కొంచెం ఆలోచించి ఇలా చేయాలా, అలా చేయాలా, ఎలా చేయాలి అలా అనుకుని నేర్చుకున్నవి తప్ప మాకు ఇంత అంటే ఇలాగా ప్రతి చిన్న పాయింట్ మేము అడగలేదు, మాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. ఎందుకంటే సార్ ఓవరాల్ గా చెప్పడం, కాన్సెప్ట్స్ చెప్పారు. ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్స్ అన్ని మేము ఓన్ గా చేసుకున్నాం మాకు తోచినట్టుగా. నేను అదే మీకు చెప్తున్నాను, అవి ఎంతవరకు కరెక్ట్, తప్పులు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. సో మీరు అంత డీప్ గా వెళ్ళకండి అనేది నేను చెప్పాలనుకున్న విషయం. ఓకేనా? అలాగే.
ఓకే. సో జ్ఞాన గు అనేది ఒక గణం. ఎందుకు? జ్ఞా అనేది దీర్ఘాక్షరం 2 మాత్రలు. నా గు అనేది ఒక్కొక్క మాత్ర కాలం. సో 4 మాత్రలు అయిపోయాయి. నా సాగ ఒక గణం. ఎందుకు? లఘు గురువు లఘువు 4 మాత్రలు. ఓకేనా? 4 గణాలు వచ్చి ఒక అక్షరం మిగిలిపోతుంది. అర్థమైంది మహోదయ. సో ఇలా చేస్తే మీకు ఈ ఈ మాత్రలు ఎన్ని గణాలు వచ్చాయి అన్నది తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? సమమాత్ర ఛందస్సు, అర్ధమాత్ర ఛందస్సు, విషమమాత్ర ఛందస్సు అని 3 ఉంటాయి. ఓకే. సమమాత్ర ఛందస్సులో ఏంటి అని అంటే ఆ గణాలన్నీ మనకి ఎన్ని మాత్రలు వచ్చాయి అన్నది కౌంట్ చేస్తే లాస్ట్ కి అంటే ఇప్పుడు జయ హనుమాన జ్ఞాన గుణ సాగర దానికి అన్నిటికీ మార్క్ చేస్తే లఘు గురువు లఘు, గురువుకి 1 పాయింట్, గురువుకి 2 పాయింట్స్, లఘుకి 1 పాయింట్ పెట్టి మీరు యాడ్ చేస్తూ పోయారు అనుకోండి, చివరికి ఒక నంబర్ వస్తుంది. ఓకే. 2 కింద దాంట్లో కూడా అదే నంబర్ వచ్చింది అంటే కనుక అది సమవృత్తం, సమమాత్ర ఛందస్సు. ఓకే. రాలేదు అని అంటే దానికి మళ్ళా ఫస్ట్ లైన్ కి థర్డ్ లైన్ కి సేమ్ వచ్చి సెకండ్ లైన్ ఫోర్త్ లైన్ సేమ్ వచ్చి అలా వస్తే దాన్ని అర్థమాత్ర ఛందస్సు అలా అంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటి అంటే జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర చేస్తే మీకు 16 వస్తాయి. 16 మాత్రలు వస్తాయి. చూడండి 4 గణాలు వచ్చాయి కదా. 4 గణాలు వచ్చాయి అనుకున్నాం ఇందాక. 4 4 16. ఈ రా మిగిలిపోయింది. ఇది మా దగ్గర మానాలో చేరిపోతే మీకు 16 మాత్రలు వచ్చాయి కదా. 14 టాబ్లెట్స్ వేసేసుకోవాలి. వచ్చినాయి మహోదయ. జయ కపీష తిహులోక ఉజాగర చేయండి. దానికి కూడా 16 వస్తాయి. ఇది ఓవరాల్ గా అర్థం చేసుకోండి. ఇంకా బాగా డీప్ గా వెళ్ళిపోకండి. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఏంటంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. చేస్తుంటే ఇంకా 12 అవుతుంది అది. ఏంటి 12? జయ కపి శతిహులో అలా కాదండి. జయ 2, కపీష 5, తిహులో 4, ఇక్కడ 9 అయ్యాయి. 10, 11, 12, 13, 14, 15. 15 వచ్చేయండి. 16 రావాలి. వచ్చేసారి డిస్కస్ చేయాల్సిందండి. చివరి అక్షరాలని తుక్ అంటారండి. తుక్ అంటే అలా చివర్లో ఉంటది. ఆ తర్వాత దానికి ఏంటి తుక్ అంటారు. అవి 2 యూజువలీ సేమ్ ఉంటాయి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీష తికులోక ఉజాగర అని అలా అన్నమాట. ఓకేనా? సరే ఆపేద్దాం, ఇంకా చాలా లేట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇది కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ ఏం లేదు, జస్ట్ సరే ఓవరాల్ గా మళ్ళీ అన్ని చెప్పేసుకుని ముగించేద్దామండి. ఇంకా దీంట్లో అలంకారాలు అనేవి కూడా చాలా ఉన్నాయి. అవన్నీ మనము చదువుతుంటే ఆహ్లాదన కలిగించేవే. ఈ అలంకారాస్ అంటే మనకి చిన్నప్పుడు తెలుగులో నేర్చుకున్నాం కదండి, కంపారిజన్స్ అవన్నీ ఉండి అలా డిఫరెంట్ అలంకారాస్ ఉంటాయి. ప్రాసానుస్వారాలు ఇట్లా లాస్ట్ కి ఒకటే అక్షరం రిపీట్ అవ్వడం, ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలంకారాస్ ఉన్నాయి. అవన్నీ మీరు దయచేసి సార్ వీడియోస్ చూడండి, క్లాసులో పెడతాను అన్నీను, అవి చూడండి. ఓకేనా మహోదయ? ఒక్కటి కొంచెం క్లారిటీ ఇవ్వరా? ఇక్కడ జయ కపీష తిహులోక ఉజాగరకి ఆ గణాన్ని ఎలా డివైడ్ చేశారండి? ఫస్ట్ 3 లఘువులు, తర్వాత గురువు కదా. ఇంకా అలా అంత డీప్ గా గణ విభజన కూడా అవసరం లేదు. మీకు మాత్ర ఎన్నొచ్చాయో చూసుకుంటే చాలు. సరే మహోదయ. గణాల విభజన కూడా, గణ విభజన ఎలా చేస్తారు అనేది ఒక పాయింట్. తర్వాత ఎన్ని మాత్రలు వచ్చాయి, లాస్ట్ కి 16 మాత్రలు వచ్చాయా 17 మాత్రలు వచ్చాయా అన్న దాన్ని బట్టి అది సమమాత్రన, అర్ధ సమమాత్రన, విషమ మాత్రన అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, వచ్చినాయి 16 మాత్రలు వచ్చినాయి. జయ కపీష కూడా వచ్చాయా 16 మహోదయ? 3, 4, 4, 4, 1 అంతే వచ్చాయి. 16 వచ్చాయండి. కాకపోతే ఇందాక మనకి హనుమానాలో మాన అనేది 3 మాత్రలే వస్తే, ఇక్కడ జయక అనే దాని దగ్గర 3 మాత్రలు వచ్చి నెక్స్ట్ నుంచి డివిజన్ కరెక్ట్ గా అయిందేమో మహోదయ.
అది ఎలా అనేది ఆ, తెలియలా సరే. అలా అలా మేము కూడా అదే చెప్పాను కదండి, వేగ్గా అలా ఆ, మేము అర్థం చేసుకున్నాం. ఇంకా యాక్చువల్ గా చెప్పాలంటే ఈ పైన జ్ఞా అనేది దీర్ఘాక్షరము, దాని ముందు మాన అనే దాన్ని గురువు చేసి అలా వస్తుందా లేదా అని కూడా చాలా చెక్ చేసాము. అంటే మేము ఒక కాలేకపోయాం అనమాట. సో మాత్ర ఛందస్సు అంటే ఇట్లా మాత్ర ఆధారంగా ఉంటుంది అంతవరకే. ఓకేనా? అలాగే మహోదయ. ఎగ్జాంపుల్ అంటే అసలు తెలియాలి కదా అన్నట్టు నేను ఎగ్జాంపుల్ చెప్పి ఎలా చేయాలో చెప్పాను, కానీ అసలు అంత డీటెయిల్ గా అవసరం లేదు. మనకి 2 రకాల ఛందస్సులు ఉన్నాయి, మాత్రా ఛందస్సు, వర్ణ ఛందస్సు. అక్షరాలు ఎన్ని ఉంటే పాదంలో అది ఛందస్సు, అంతే, అంతవరకే. అర్థమైంది మహోదయ. ఆ. కాబట్టి ఇక్కడ చివరికి ఒక అక్షరం మిగులుతుంది, ఛందస్సులో లాగా కాకుండా ఇక్కడ దీన్ని బట్టి చివరి మిగిలివి ఉంటాయి అక్షరాలు, అంతే కదా మహోదయ? అంతే. చివర్లో మనకి ఆ అక్షరాలు మిగిలిన దాన్ని కూడా పట్టించుకోక్కర్లేదండి. మనం లఘువు గురువు పెట్టుకుని ప్రతి దానికి ప్రతి మాత్రకి దాన్ని కౌంట్ చేసి టోటల్ గా 16 అంటే ఎన్ని మొత్తం అన్ని సేమ్ వచ్చాయా లేదా అనే నెంబర్ ఆఫ్ మాత్రలు సేమ్ వచ్చాయా లేదా అని చూస్తాం. అక్కడ నెంబర్ ఆఫ్ ఉన్నాయా లేదా, ఇక్కడ నెంబర్ ఆఫ్ మాత్రలు సేమ్ ఉన్నాయా లేదా, అది ఛందస్సు. ఓకే, దానికి మళ్ళా వృత్తాలు ఉంటాయి. మాత్ర ఛందస్సులో కూడా వృత్తాలు ఉంటాయి, అవి ఇంకా మనం నేర్చుకోవట్లేదు ప్రస్తుతానికి. ఉంటాయి అని తెలుసుకోండి అంతే. అందరూ ఒకసారి నోట్స్ పెట్టాను కదా గ్రూప్ లో రాధిక గారిది, అది ఒకసారి వెరిఫై అందరూ చూడండి. అందులో అన్ని అక్షరాలు ప్రతి దానికి చేసి పెట్టారు, అవి మీకు చూస్తే ఐడియా వస్తుంది. ఓకేనా? ఇవాళకి ముగించుకుందాము. ఇంకొక క్లాస్ లో జస్ట్ మీరు వెరిఫై చేసిన వాటికి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అందరూ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, పర్వాలేదు. మళ్ళీ నాకు తోచింది, నాకు అర్థమైంది, నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడానికి ట్రై చేస్తాను మీకు కావాలంటే. కానీ ఇంకా ఇంతటితో అయిపోగొట్టేద్దామండి, ఇంకా డీటెయిల్ గా ఏమి వెళ్ళక్కర్లేదు. సో ఈ 1 to 1 నెక్స్ట్ క్లాస్ తో మోస్ట్లీ మనకి లెవెల్ 2 కూడా అయిపోతుంది. ఇంకా మీరు అందరూ సార్ వీడియోస్ ఫాలో అవుతూ అలంకారాస్ ఒకటి నేర్చుకోండి, రఘువంశం ఒకటి బాగా వినండి. మీకు ఆ టైం కుదరదు అంటే కనుక ఎవ్రీ క్లాస్ అయిన వెంటనే మీకు వీడియో పోస్ట్ చేసేస్తారు యూట్యూబ్ లో. నెక్స్ట్ డే మార్నింగ్, సండే నైట్ 9 o'clock క్లాస్ ఉంటుంది, మండే మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి మీకు ఆ వీడియో అవైలబుల్ గా ఉంటుంది. 1 week వరకు టైం ఉంటుంది, హాయిగా చూడండి, ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి అందులో కూడా తత్వం చెప్తారు కాబట్టి అది ఇంపార్టెంట్. సో మీరు అందరూ తెలుసుకుంటారని కోరుకుంటున్నానండి. ఓకేనా? ఇంకా సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం అండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. ధన్యవాదాలు. ప్రణామం.